ఇవాళ ఒక 5 ట్రేడ్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 5000 టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే. ఈ క్యాండిల్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్యాండిల్‌ని ఈ క్యాండిల్ క్లోజింగ్ బేస్ చేసుకొని నెక్స్ట్ క్యాండిల్ ట్రై చేద్దాం ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ గ్యాప్ వదిలింది. అదొకటి ఆలోచిస్తున్నాను. ఈ గ్యాప్‌ని ఫిల్ చేసేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే. వెయిట్ చేద్దాం. ఓకే. ఓకే. ఇక్కడ అప్పుకి తీసుకుందాం. రిఫండ్ ఇచ్చింది ఇది. ఓకే. ఇక్కడ నుంచి అప్పుకి తీసుకుందాం. ఎంట్రీస్ అన్ని నేను ఒకటే కాన్సెప్ట్ మీద తీసుకున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ చూడండి. స్ట్రాంగ్‌గా సెల్లర్స్ వచ్చారు, బయర్స్. సెల్లర్స్, బయర్స్. సెల్లర్స్, బైకి. సేమ్ ఒకటే కాన్సెప్ట్ మీద ఎంట్రీస్ తీసుకుంటున్నాను. కానీ మీరు ఎంట్రీస్ తీసుకునేటప్పుడు ఏ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది? నెక్స్ట్ క్యాండిల్ ఏంటి? ఎలా ఫార్మ్ అవుతుంది? ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంటే మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు ట్రేడ్స్ తీసుకోండి. ఫస్ట్ డెమోలో ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే అనుకున్నప్పుడు లైవ్‌కెళ్ళండి. డైరెక్ట్‌గా అయితే లైవ్ చేయొద్దు. చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ మార్టింగెల్ మల్టిపుల్ ఎంట్రీ తీసుకుంటాం. మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇప్పుడు ఒక ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ పోతే నెక్స్ట్ ఎంట్రీకి మనం దాని తగ్గట్టు మనీ మేనేజ్‌మెంట్ చేసుకొని, ప్లాన్ చేసుకొని ఎంటర్ అవ్వాలి. ఒకవేళ నాకు ఈ ఎంట్రీ కూడా పోయినా గానీ, నేను రికవర్ చేసుకునే ఆహ్, ఈ మ కెపాసిటీ ఉంది. నేను రికవర్ చేసుకోగలను. చేసుకోగలను కాబట్టి నేను ఈ అమౌంట్‌తో ఎంటర్ అవుతున్నాను.
ఓకే. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే సేమ్ అదే కాన్సెప్ట్ మీద సెల్లర్స్ వచ్చారు, బయర్స్, సెల్లర్స్ వచ్చారు, బయర్స్. ఇక్కడ ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ ఈ పాయింట్‌లో బయర్స్ ఉన్నారు. ఇక్కడ నేను ఈ బయర్స్ ఎంటర్ అవుతారని ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో, ఈ బయర్స్ ఇక్కడ ఎంటర్ అవ్వకుండా ఇక్కడ ఎంటర్ అయ్యారు బయర్స్. సో, ఇది పోయినప్పుడు నేను వెంటనే మార్టింగ్ ఎళ్లి ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఓకే. ఇక్కడ అప్పు తీసుకున్నాను. ఓకే. ఓకే. ఇక్కడ అప్పు తీసుకుంటున్నాను. ఓకే. ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమై ఉంటది. సెల్లర్స్ వచ్చారు, స్ట్రాంగ్ బయర్స్. సెల్లర్స్ వచ్చారు, స్ట్రాంగ్ బయర్స్. సెల్లర్స్ వచ్చారు, బయర్. బై క్యాండిల్ ఎక్స్‌పెక్ట్ చేసి ఎంటర్ అయ్యాను. ఓకే. ఇక్కడ డౌన్‌కి తీసుకుంటున్నాను. ఓపెన్‌లో తీసుకుంటే ఇంకా బాగుండే.
ఓకే. ఇది డౌన్‌కి ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బయర్స్ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ అప్‌కెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఈ క్యాండిల్‌లో ట్రై చేశారు, ఈ క్యాండిల్ ట్రై చేశారు, ఈ క్యాండిల్ ట్రై చేశారు, ఈ క్యాండిల్ ట్రై చేశారు. కానీ ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి పైకెళ్ళలేకపోయారు. అందుకని ఇక్కడ సెల్లర్స్ వస్తారని నేను ఇక్కడ సెల్‌కి ఎంటర్ అయ్యాను. ఇంకొక ట్రేడ్ తీసుకుంటే కంప్లీట్ అయిపోతుంది టార్గెట్. ఓకే. ఇక్కడ అపోకి తీసుకుందాం. ఓకే. టార్గెట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఆహ్, టెలిగ్రామ్‌లో ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం. ఇంకా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ ఉందండి. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.